ప్రాపర్ ఫ్రాక్షన్. ద న్యూమినేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్. అంటే న్యూమినేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్. అంటే న్యూమినేటర్ కంటే డినామినేటర్ పెద్దది. అంటే న్యూమినేటర్ కంటే డినామినేటర్ పెద్దది అని నీకు అక్కడ కంపల్సరీ మెన్షన్ చేశాడు. ఇక్కడ న్యూమినేటర్ ఏమి ఇచ్చాడు మనకు చిన్న ఎగ్జాంపుల్. న్యూమినేటర్ ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు, డినామినేటర్ పెద్దది ఇచ్చాడు. అలానే మనకి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు, సర్కిల్ పార్ట్స్ ఇచ్చాడు. సర్కిల్ పార్ట్ ఏమి ఇచ్చాడు, సర్కిల్లో 4 పీసెస్గా కట్ చేశాడు. ఓ పీస్ కట్ చేసి షేడెడ్ చేశాడు. షేడెడ్ చేసిన దాన్ని న్యూమినేటర్ అనుకున్నాం. మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. ఆ 4 పార్ట్స్ని ఏమనుకున్నాం, డినామినేటర్ అనుకున్నాం. ఇక్కడ కూడా అంతే, బాక్సెస్ ఇచ్చాడు మొత్తం 1 2 3 1 2 3 1 2 3. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 3 ఉంటే 3ని డినామినేటర్ అనుకున్నాడు. షేడెడ్ పార్ట్ ఎన్ని 2 ఉన్నాయి. 1 2 పార్ట్స్ని ఏమనుకున్నాం, న్యూమినేటర్ అనుకున్నాం. అలానే ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, సర్కిల్ ఎక్కువ పీసెస్ కట్ చేశాడు. అలానే ఏం చేశాడు, 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఇచ్చాడు. 8 పార్ట్స్లో ఏమి ఇచ్చాడు, 8 పార్ట్స్ డినామినేటర్ అనుకున్నాడు. ఇందులో 8 పీసెస్ షేడ్ చేశాడు. 1 1 2 3 4 పీసెస్ని షేడెడ్ చేశాడు. షేడెడ్ పార్ట్స్ని ఏమనుకున్నాం, న్యూమినేటర్ అనుకున్నాం. న్యూమినేటర్ అనుకున్నాం. ఇక్కడికి ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటో తెలుసుకున్నాం. అంటే ద న్యూమినేటర్ అంటే బై కంటే పైన వచ్చేది అనమాట. బై కంటే మామూలుగా జనరలైజ్ చేసి మామూలుగా మాట్లాడుకోవాలనుకుంటే బై కంటే పైన వచ్చేదాన్ని మనం ఏమనుకుంటాం అంటే న్యూమినేటర్ అనుకుంటాం. ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్. అంటే న్యూమినేటర్ అంటే చిన్నగా ఉండిద్ది, డినామినేటర్ పెద్దగా ఉండిద్ది అని మనం మామూలుగా చెప్పుకుంటాం అని జనరలైజ్గా మనం చెప్పుకుంటున్నాం. జనరల్గా అంతే, నార్మల్గా కూడా న్యూమినేటర్ డినామినేటర్ అని చెప్తాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ద న్యూమినేటర్ ఈజ్ లార్జర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద డినామినేటర్. న్యూమినేటర్ ఈజ్ లార్జర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. న్యూమినేటర్ కంటే పెద్దగానే ఉంటుంది లేదా ఈక్వల్గానే ఉంటుంది. అంటే సేమ్ అంటే న్యూమినేటర్ డినామినేటర్ సేమ్ ఉండిద్ది, లేదా న్యూమినేటర్ అన్న పెద్దగా ఉండిద్ది, డినామినేటర్ అన్న చిన్నగా ఉండిద్ది అని మనకు డెఫినేషన్లో మెన్షన్ చేశాడు. అలానే మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4. ఇక్కడ సేమ్ వచ్చాడు. సర్కిల్లో ఏమైనా ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ అయితే కూడా కట్ చేశాడో మొత్తం 4 పార్ట్స్ కట్ చేశాడు. 4 పార్ట్స్ మొత్తం షేడెడ్ చేశాడు. షేడెడ్ చేసిన దాన్ని సేమ్ ఇచ్చాడు. ఆర్ ఈక్వల్ అన్నాడు కదా, ఆర్ ఈక్వల్ పార్ట్స్కి ఈక్వల్ చేశాడు. అలానే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5/3 ఇచ్చాడు. మొత్తం 5/3 ఇవ్వడానికి ఏమైంది, ఇది మొత్తం ఎగ్జాంపుల్ 3 అనుకున్నాను. ఎగ్జాంపుల్ 3 కాదు, ఎగ్జాంపుల్ 2 అనేది, సారీ. 1 2 3 4 5 6. ఉన్నాయి. 6 ఉంటే ఏం చేశాడు అతను, 1 2 3 4 5 షేడెడ్ చేశాడు. మొత్తం మిగిలిన దాంట్లో ఎన్ని, 1 2 3 1 2 3 అంటే లాస్ట్ నుంచి ఎన్ని మిగిలినాయి, షేడెడ్ పార్ట్ అంటే అన్షేడెడ్ ఉంది కదా, అన్షేడెడ్ పార్ట్ ఏది మిగిలింది, ఆ పార్ట్ సైడ్ నుంచి తీసుకుంటే 3 ఉన్నాయి. అందుకే 5/3 తీసుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు, మొత్తం సర్కిల్ ఉంది, సర్కిల్ 2 సర్కిల్స్ తీసుకున్నాడు. ఓ సర్కిల్ మొత్తం 4 పీసెస్ కట్ చేశాడు. మొత్తం కట్ చేసి మొత్తం టోటల్ ఎన్ని కౌంట్ చేశాడు. మొత్తం కౌంట్ చేస్తున్నతే 1 2 3 4 5 6 7 షేడెడ్ ఉన్నాయి. 7 షేడెడ్ బై 4. ఎందుకు అన్షేడెడ్ ఎన్ని ఉన్నాయి, అన్షేడెడ్ ఒకటి ఉంది. అన్షేడెడ్ పార్ట్స్ నుంచి ఎన్ని తీసుకోవాలి, 1 2 3 4 7/4 అలా తీసుకోండి. ఇంతటితో మనకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ చూస్తాం.
మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ నెంబర్ written as a whole part number with has a proper fraction. యాక్చువల్గా షెడెడ్ పార్ట్ ఎన్ని ఉన్నాయి? యాక్చువల్గా ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 బాక్స్ 1 2 3 ఉన్నాయి టోటల్. 3 సరిపోయాయి. అన్షేడెడ్ ఉంటుంది. అన్షేడెడ్ పార్ట్లో 1 2 అన్షేడెడ్ పార్ట్లో 1 2 2/3 2 1 2/3. ఇప్పుడు హోల్ పార్ట్ ఎన్ని? షేడెడ్ పార్ట్ టోటల్ షేడెడ్ ఎన్ని? 2 టోటల్ షేడెడ్ 2 1 2. హోల్ పార్ట్ నెంబర్ with has a proper fraction. Whole part with has a proper fraction. Same as it is. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇక్కడ అన్షేడెడ్ ఎన్ని ఉన్నాయి? అన్షేడెడ్ అందులో అన్షేడెడ్ ఒకటి ఉంది. ఏంటంటే కట్ చేసిన వాటిల్లో 1 2 3 4 సరిపోయా? 4 1 2 3 4 సరిపోయింది. టోటల్ ఎన్ని? 3 1 2 3 టోటల్ 3/4. టోటల్ షేడెడ్ ఎన్ని? 2. టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. 3లో లాస్ట్ వన్ ఎన్ని షేడెడ్ ఉన్నాయి? 1 2 3 షేడెడ్ ఉన్నాయి. 3 షేడెడ్ అంటే షేడెడ్ 3 ఉన్నాయి, అన్షేడెడ్ 1 ఉంది. అన్షేడెడ్ అందుకే వ్యాలిడ్ తీసుకుంటాం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 మొత్తం 4 ఉన్నాయి. 4 ఉన్నట్టు 4 ఉన్నాయా? 4 తీసుకున్నామా? మళ్ళీ షేడెడ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. 3 షేడెడ్ 3/4 ప్రాపర్ ఫ్రాక్షన్ చెప్తాం. అన్షేడెడ్ ఎన్ని అంటే 1 2 అంటే టోటల్ సర్కిల్ని తీసుకున్నాం షేడెడ్ పార్ట్స్. అంటే టోటల్ ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ అన్షేడెడ్ లేదు కదా. ఇక్కడ అన్షేడెడ్ లేదు, ఇక్కడ అన్షేడెడ్ లేదు. ఇక్కడ అన్షేడెడ్ ఉంది కదా. అన్షేడెడ్ ఉన్నదాన్ని 4 పార్ట్స్గా తీసుకున్నాం. అందుకే ఇక్కడ ఏం చెప్తాం? హోల్ పార్ట్ అని చెప్తాం. ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్తాం. యాక్చువల్గా ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నామా? ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నామా? 3 తీసుకున్నామా? ఇక్కడ 1 2 1 ఇక్కడ కూడా 1 2 3 మొత్తం 3 సరిపోయాయి. అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్.